ఇది అవేర్నెస్ కోసం చిన్న రైడ్ కూడా చేయకపోతే బాగుండదు కదా, అందుకని చెప్పి ఒక చిన్న షార్ట్ రైడ్ అనమాట. ఆ బైక్ సౌండ్కి నా వాయిస్ కూడా ఎంత మాత్రం వినపడుతుందో నాకు డౌటే, అంతగానో వస్తుంది సౌండ్. వెళ్ళేటప్పుడు దాన్ని డ్రైవ్ చేద్దానండి. పర్ఫార్మెన్స్ పరంగా కూడా ఈ ఆక్రోఫోబిక్ సైలెన్సర్ పెడితే కొద్దిగా ఇంక్రీజ్ అవుద్ది అనమాట. మన బ్రో వాళ్ళందరినీ ముందుకు పంపించేసి టాప్ స్పీడ్ కొడదాం. చూడండి లైన్గా మన వాళ్ళు ఎట్టబోతున్నారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన రైడ్ చూసారు కదా, ఎన్ని బైక్స్ అయితే ఉన్నాయో. ఒక 1 2 3 4 5 6 7 8 9 10 11 బైక్స్ అయితే ఉన్నాయి. డే బై డే రైడర్స్ కూడా పెరుగుతున్నారు కాబట్టి రైడ్స్ కూడా అయితే పెంచుదాం. ఇది చూడండి నా బైక్స్ లైనప్ అనమాట ఈరోజు. ఇది 2 పల్సర్స్, ఒక RC 200, ఒక డ్యూక్ 200, ఇది ఒక డ్యూక్ 200 BS4, ఒక క్లాసిక్ 350, ఇంకో క్లాసిక్ 350, హిమాలయన్ 450, స్క్రామ్ 411, R15 MT. ఇదనమాట మన లైనప్ ఈరోజు. గైస్ మన బైక్స్ అన్నీ అయితే స్టార్టప్ అయితే చేసాం. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇది మన PR బ్లాగ్స్ది. ఇది మనం ఈరోజు తీసుకొచ్చిన డ్యూక్ 200. ఇది మన యశ్వంత్ అన్నది గ్రే హార్స్. ఆ అన్నకు అలా పిలిస్తేనే బాగా ఇష్టం. గైస్ అసలు ఈ రైడ్కి పర్పస్ ఏంటంటే బైకర్ సేఫ్టీ, రైడింగ్ కల్చర్ ఇంప్రూవ్ చేసేదానికి అవేర్నెస్ కోసం అనుకోండి. మీకు అందరికి బైక్ అంటే ఇష్టమే కదా, అందరూ బైక్స్ అంటే ఇష్టమే, అందరికీ రైడ్ చేయాలని ప్లాన్ ఉంటుంది. అందరూ లాంగ్ రైడ్ ఎప్పుడో ఒకటి ఎలా ఉంటుంది. లాంగ్ రైడ్ వెళ్ళినప్పుడు ఇంకా సోలో రైడ్ వెళ్తే మనం బిగ్ బైక్స్ క్యారీ చేస్తున్నప్పుడు ఇంకేస్ పడ్డాం అనుకోండి, లేపడానికి మన వల్ల కాదు బండి. ఖచ్చితంగా లేపడం, చుట్టుపక్కల ఎవరు ఉండరు, రిమోట్ ఏరియా అలా లేపాలి. ఇప్పుడు బ్రో చూపిస్తారు మనకి. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు. చూపిస్తావు బ్రో? నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. గైస్ చిన్న బైక్ అయితే ఎలా అయినా లేపేయచ్చు. ఒకవేళ ఇంత హెవీ బైక్స్ విత్ ప్యానియర్స్ అంతా కొన్ని అడ్వెంచర్ బైక్స్ అంటే ఆల్మోస్ట్ హెవీగానే ఉంటాయి. ఒకవేళ బైక్ ఇన్ కేస్ అలా పడింది, మనం ఏం చేస్తాం, ఫస్ట్ మిస్టేక్ ఇలా లేపుతాం బండిని, ఇలా లేపే పోయి బ్యాక్ పోయినట్టే. అది ఫస్ట్ టైం కింద ఉన్నది ఇక్కడ సీట్ కానిస్తాం పొజిషన్. ఇది మన వెయిట్ బైక్ కానిస్తాం. ఇది సింపుల్ వే బైక్. ఇంకోటి ఏంటంటే గైస్ బైక్ని పైకి లేపేటప్పుడు మ్యాక్సిమం గేర్లో ఉంచేదానికి ట్రై చేయండి. లేదు న్యూట్రల్లో ఉందంటే బండి లేపేటప్పుడు టైల్స్ రోల్ అయిపోద్ది, మీరు అప్పుడు మళ్ళీ కింద పడిపోతారు. గైస్ ఇది వచ్చి బైక్ డిస్క్ లాక్ అనమాట. మనం ఒక 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు పెట్టి బండి కొనేటప్పుడు ఒక 2000 పెట్టి ఇలాంటి ఐటమ్స్ ఏమన్నా కొంటే బైక్ థెఫ్టింగ్ నుంచి మనం అయితే తప్పించుకోవచ్చు అనమాట. ఈ చిన్న వస్తువు మన బైక్ డిస్క్ ఉంది కదా, ఆ డిస్క్కి హోల్స్ ఉంటాయి కదా, ఆ హోల్కి పెట్టి లాక్ చేసేసామంటే ఇంకా వేరే ఆప్షనే లేదు. ఇదంతా చాలా వెయిట్ ఉంది. దీన్ని ఒకసారి కానీ లాక్ చేసామంటే ఇంకా మన బండిని ఎవరు ఎత్తుకొని వెళ్ళారు అనమాట. గైస్ ఇది చూసారు కదా, ఇది పంచర్ కిట్. మనం మామూలుగా పంచర్ అయితే షాప్లో వేసేదే. ఇది మనం సోలో రైడ్స్కి అలా కానీ తీసుకెళ్ళినట్టయితే మీరే ఓన్గా పంచర్ వేసేసుకోవచ్చు. ఒకవేళ మీకు పంచర్ ఎలా వేయాలో తెలియకపోతే ఆల్మోస్ట్ ఇప్పుడు యూట్యూబ్లో A to Z అన్ని వీడియోస్ వచ్చేస్తున్నాయి. ఒకసారి చూసుకున్నారంటే మీరంతటి మీరే ఓన్గా పంచర్ వేసేసుకోవచ్చు బైక్కి. గుర్తుపెట్టుకోండి ఇది ట్యూబ్లెస్ టైర్కి మాత్రమే. ట్యూబ్ టైర్కి అయితే మనం వేరే ఆప్షన్ లేదనమాట, పంచర్ షాప్కి వెళ్ళాల్సిందే. గైస్ ఇప్పుడు మనం వచ్చి ఇక్కడ మన స్విచ్ ఇంకా డ్రోన్ షాట్స్ అన్నీ ఎంజాయ్ చేశారు కదా.
మన వాళ్ళంతా ఒక 6 బైక్స్ 7 బైక్స్ దాకా వెళ్ళిపోయినాయి. ఇంక లాస్ట్ మేమే మిగిలినాం ముగ్గురం. ఓకే గైస్, మనం అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఆ 20 కిలోమీటర్స్ లాస్ట్ బ్లాగ్లో హార్స్లీ హిల్స్ బ్లాగ్లో చూపించాం కదా, చింతలపాలెం టోల్ ప్లాజా అని, అక్కడ వరకు అయితే వెళ్తున్నాం. ఇది అవేర్నెస్ కోసం చిన్న రైడ్ కూడా చేయకపోతే బాగుంటుంది కదా, అందుకని చెప్పి ఒక చిన్న షార్ట్ రైడ్ అనమాట. మీకు ఇంతాక చెప్పానో లేదో, ఇది మా ఫ్రెండ్దే అనమాట బండి. కొని ఒక 4 months అయి ఉంటుంది అంతే. చాలా స్మూత్ ఉంది గైస్ బైక్ అయితే మాత్రం. తెలియట్లేదు 100 పోతుంటే. కొత్త బైక్ కదా, టైర్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఇంతమంది రైడర్స్ ఉన్నప్పుడు మనం సోలో రైడ్ అయితే మన ఇష్టం అనమాట. ఎలా అన్నా వెళ్ళిపోతాం, అంటే ఎంత స్పీడ్లో అయినా. మనం ఒకరి కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. అదే రైడర్స్ పెరిగే కొద్దీ అందరినీ చూసుకుంటూ వెళ్ళాలి కదా. నేనే అనుకోండి, ఇప్పుడు నాకు ఒక 100 కిలోమీటర్స్ నేను నాన్ స్టాప్ కొట్టేయగలుగుతా. ఇప్పుడు నేను 100 కిలోమీటర్స్ నాన్ స్టాప్ కొట్టేసానని అందరూ కొట్టలేరు కదా. ఇంకొంతమంది 50 కిలోమీటర్స్కే ఆగిపోతారు, ఇంకొంతమంది 30 కిలోమీటర్స్కి ఆగిపోతారు, ఇంకొంతమంది నాతో పాటు నాకన్నా ఎక్కువ 200 కిలోమీటర్స్ కొట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరి కోసం ఇప్పుడు స్లోగా వెళ్ళే వాళ్ళతో కూడా మనం ఆగుతూ వెళ్ళామంటే అందరికీ మంచిదనమాట. అంటే స్లోగా వెళ్తామేమో కానీ ఎంజాయ్మెంట్ బాగుంటుంది గ్రూప్తో వెళ్తుంటే. బట్ సోలో రైడ్ అయితే మీకు ఒక మనిషి మాట్లాడేది అనుకుంటారు, అని చెప్పి స్పీడ్స్ వెళ్ళిపోతూ ఉంటాం మనకే తెలియకుండా. ఇదైతే ఫ్రాంక్ అనమాట. నేను చాలా సోలో రైడ్స్కి వెళ్ళాను, నా వెనకాల పిలియన్స్ కూడా లేరనమాట. నా ఇష్టం వచ్చినట్టు నేను వెళ్ళిపోయేవాడిని, ఎవరి కోసం ఆగబడలేదు అంతే. మన వాళ్ళు అయితే ఇక్కడే ఉన్నారు, ఈ ఊర్లోనే. గైస్, మన వాళ్ళందరూ అయితే పెట్రోల్ కూడా పట్టించేసుకున్నారు. ఆల్రెడీ మన బైక్లో ఉంది. ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం గైస్. స్క్రామ్ 411, ఇక్కడ వచ్చి పల్సర్ P150. ఇక్కడ వచ్చి లాస్ట్ టైం నేను తీసుకెళ్ళాం కదా మదనపల్లి రైడ్కి, వీడే అనమాట నా ఫ్రెండ్ భాస్కర్, వీడిదే బైక్. లాస్ట్ బ్లాగ్లో చెప్పాం కదా SC ప్రాజెక్టు యాక్రా 2 సైలెన్సర్లు ఉన్నాయని. ఈసారి ఇద్దండి యాక్రా పెట్టించుకొని వచ్చాడు. దీనికి DP కలర్ కూడా లేదు. చెవులు అయితే బ్లాస్ట్. రిటర్న్ వెళ్ళేటప్పుడు ఈ డ్యూక్ వాడికి ఇచ్చి వీలైతే నేను మళ్ళీ R15 తీసుకుంటా. ఫ్రంట్ ఒక బుల్లెట్, ఇంకో డ్యూక్ 200 BS4 వెళ్తుంది. చూడండి ఇక్కడ డ్యూక్ 200 BS4, ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350, ఇంకోటి ఇది వచ్చి BS6 అనమాట. మన బైక్స్ లైనప్ అయితే ఇది. మన భాస్కర్ గారు అయితే బైక్ సౌండ్కి మొత్తం బ్లాస్ట్. ఆ బైక్ సౌండ్కి నా వాయిస్ కూడా ఎంత మాత్రం వినపడుతుందో నాకు డౌటే. అంతగానో వస్తుంది సౌండ్. వెళ్ళేటప్పుడు దాన్ని డ్రైవ్ చేద్దానండి, అసలైన మజా అప్పుడు ఉంటుంది. నాకైతే పిచ్చ హ్యాపీ గైస్. మన వెంకటగిరిలో ఇంత బైకింగ్ పెరుగుతుంది, ఇంత బైకర్స్ ఉన్నారు అని ఇప్పుడు తెలుస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఇదండి టోల్ గేట్ అని ఉంది కదా, 1000 meters 1 kilometer ఉంది. జస్ట్ ఆ టోల్ కాడికి వెళ్ళి కొన్ని పిక్స్ ఏమన్నా దిగేసుకొని బ్యాక్ టు హోమ్. లాస్ట్ బ్లాగ్లో ఇదే స్పీడ్ బ్రేకర్ కాడ మన యశ్వంత్ అన్న బెర్నాడ్ అన్న బండిని ఎగరేశారు. మన డెస్టినేషన్కి అయితే వచ్చేసాము గైస్. ఇదండి మన లైనప్ అయితే. ఇంతాక చూపించిన బైక్స్ కొత్తటి ఏం కాదు. ఇదిగోండి ఇంతాక మా ఫ్రెండ్ది R15 ఉన్నాం కదా, యాక్రా పెట్టించినాడు. సౌండ్ చూడండి. వెళ్ళేటప్పుడు మనం దాని తోలుదాం. మా ఫ్రెండ్కి అది ఇస్తా డ్యూక్. ఒక 10 kilometers అలా బ్లాస్ట్ చేద్దాం. Guys, check out the beautiful drone shots.
గాయస్ ఇప్పుడు మనమైతే ఈ R15 V3 ఉంది కదా, దీనికి యాక్రా ఉంది, దీంట్లో వెళ్ళబోతున్నాం. ఇది ముందు బ్లాగ్లో తీసుకెళ్ళిన R15, కానీ లాస్ట్ బ్లాగ్లోనే ఈ సైలెన్సర్ ఉంటే గైస్. ఇంకోటి ఏంటంటే అంతకుముందు మనం రైడ్కి తీసుకెళ్ళినప్పుడు దీనికి స్టాక్ ఎగ్జాస్ట్ కదా, స్టాక్ ఎగ్జాస్ట్తో పోలిస్తే ఇది ఇంకా వెయిట్లెస్ అనమాట బండి. పర్ఫార్మెన్స్ పరంగా కూడా ఈ యాక్రాఫాబిక్ సైలెన్సర్ పెడితే కొద్దిగా ఇంక్రీజ్ అవుద్ది అనమాట. మన బ్రో వాళ్ళందరినీ ముందుకు పంపించేసి టాప్ స్పీడ్ కొడదాం. అప్పుడు 142 143 అంతా టచ్ అయింది ముందు వ్లాగ్లో. ఈ వ్లాగ్లో కూడా చూద్దాం ఎంత వెళ్తుందో. ఒక్కసారి మన లైనప్ చూడండి. చూడండి లైన్గా మన వాళ్ళు ఎట్టబోతున్నారు. ఇప్పుడు టెస్ట్ చేద్దాం టాప్ స్పీడ్. ఈసారి ఏందో కానీ స్పీడ్ ఎక్కువ పోవట్లేదు బైక్. పెట్రోల్ లేదు బండిలో. 130కే బ్రేక్ అయిపోతుంది అనమాట. అంటే కట్ అవుతా వస్తుంది పవర్. ఇంతసేపు నేను లీడింగ్ చేశా. ఇప్పుడు బెర్నాడ్ అని వచ్చాడు లీడింగ్కి. లీడింగ్ అంటే ఏం లేదు, ఫ్రంట్ ఎవరు వెళ్తుంటే వాళ్ళ వెనకాలే ఓవర్ క్రాస్ చేయకుండా ఫాలో అవడం అనమాట. ఇంతసేపు ఫ్రంట్ నేను ఉన్నాను, నన్ను ఫాలో అయ్యారు అందరూ. ఇప్పుడు అన్న ఉన్నాడు, మేము ఫాలో అవ్వాలి. ఇప్పుడు ట్రైన్ ఎలాగా సేమ్ అంతే. గాయస్ ఇప్పుడే మన రైడ్ కూడా అయితే ముగిసిపోయింది. ఇక్కడ మనం కేఫ్ ఉంది కదా, ఈ కేఫ్లో కూర్చొని చిన్న కూల్ డ్రింక్ బ్యాగ్ తీసుకునేసాం. బైక్స్ అయితే బయట ఉన్నాయి. ఇంకెక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోవడమే ఇంటికి. ఏందిరా మళ్ళీ RC200 మీదకి వచ్చారనుకుంటున్నారా? ఈరోజు అయితే వెళ్ళేటప్పుడు డ్యూక్ 200, వచ్చేటప్పుడేమో R15, ఫినిషింగ్ ఏమో RC200. యూనిక్ ఉండాలని చెప్పి 3 బైక్స్ మార్చాను. ఇంకెక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోవడమే. వ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మోహిత్ మోటో వ్లాగ్స్ అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.